1.8% ఉన్న క్రిస్టియన్ పాపులేషన్కి 30,000 మంది పాస్టర్లు ఉన్నారు. మరి 88% ఆన్ రికార్డ్ నేను చెప్పేది. మరి 33,000 దేవాలయాలే ఉన్నాయి. సో దీన్ని బట్టి నిజమైన క్రిస్టియన్ శాతం ఎంత, అది ఎందుకు ఇలా పెరిగిపోతుంది? మరి ప్రభుత్వం చేస్తున్న ప్రాపగేషను, ఈ ట్రెండ్కి మనం ఈ పునాది స్టేజ్లోనే మనం అరికట్టకపోతే యేసయ్య మరియ తనయ పూర్వ సంధ్య ప్రవర్తతే అని మనం పాడుకోవలసిన పరిస్థితి తీసుకొచ్చే ప్రమాదం ఉంది. మీరందరూ ఉండి నియోజకవర్గం ప్రజలనే మీరందరూ అయితే మన ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో మందిరాలు పడగొట్టేస్తుంటే కొంతమంది సేవకులు అయ్యా ఇలా ఉందంటే మీ ఎస్సీల ఓట్ల వల్ల నేను గెలవలేదు, మీ క్రిస్టియన్ ఓట్ల వల్ల నేను గెలవలేదు, మీ క్రిస్టియన్స్ నాకు అక్కర్లొద్దు అన్నారంట. అయితే ఆయనకి 70-80 వేలు ఓట్ల మెజార్టీ వచ్చింది. అంటే క్రిస్టియన్ వేయకుండా ఎస్సీ వేయకుండా ఆయన దొంగ ఓట్లు వేసుకున్నాడా? దొంగ ఓట్లు వేసుకుని ఆయన శాసనసభ్యుడు అయ్యాడా? నేను రఘురామకృష్ణరాజు గారిని సూటికి ఇదే ప్రశ్న అడుగుతున్నా. నియోజకవర్గంలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మాదిగి మాల అంతా ఉన్నారు. ఎవరో ఓట్లు వేయకుండా ఒక రాజుల కమ్యూనిటీ వర్గమో హిందూ కమ్యూనిటీ వర్గమో అయితే మీకు 70,000 ఓట్లు 80,000 ఓట్లు మీకు మెజార్టీ ఎలా వచ్చింది? మీకు ఎస్సీలు క్రిస్టియన్స్ ఓటు అవసరం వద్దా మీకు? సరే మీకు అవసరం వద్దు, కానీ మీ నాయకుడు చంద్రబాబు నాయుడుకి కావాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా కూడా నేను ఆయనకి మాట్లాడుతున్నాను. మీరు ఎంతకాలం ఈ వివక్షత చూపిస్తారు? మీరు ఎస్సీల మీద క్రిస్టియన్స్ మీద ఎంతకాలం మీరు వివక్షత చూపిస్తారు మీరు? అయితే సరే అయిపోయింది. నేను ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు లేదా కొంతకాలం పోయాకో నేను ఈ ఉండి నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేస్తాను, నా సొంత డబ్బులతో క్యాంపెయిన్ చేస్తాను. ఎస్సీ ఓట్లు మీకు వద్దు కాబట్టి ఎస్సీ వాళ్ళు ఓటు వేయటకి రేపు పొద్దున ఎలక్షన్ వస్తే వెళ్ళకండి. పంచాయతీ ఎలక్షన్లు వచ్చినా, మండల ఎలక్షన్లు వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా ఎస్సీ బీసీసీ అన్నవాళ్ళు ఎవరు కూడా ఓటు వేయటకి వెళ్ళకుండా ఆ ఓటుని నోటా ఓటు కింద ఖండించినప్పుడు పెద్దలు జాన్ గారు లాంటి పెద్దలు వస్తారు. అప్పుడు మీరు ఎందుకు ఓటు వేయటకు రావట్లేదు, మీరు అలా మౌనంగా ఉన్నారన్నప్పుడు పెద్దలు జాన్ గారు లాంటి పెద్దలు ఆ రోజు ఎమ్మెల్యే గారు ఎలా మాట్లాడారంట. దాని గురించి ఈరోజు ఈ క్రిస్టియన్ సంఘాల్లో ఈ క్రైస్తవత్వంలో వ్యతిరేకత వచ్చింది అని జాన్ గారు లాంటి పెద్దల దృష్టికి తీసుకెళ్తారు. ఎస్సీ క్రిస్టియన్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఇలా నినాదం చేసినప్పుడు పెద్దలు జానయ్య గారు కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక క్రిస్టియన్ అంటే యావత్ క్రిస్టియన్నే అన్నట్టే. ఎవరు ఓట్లు లేకుండా రఘురామకృష్ణరాజు గారు ఎలా గెలిచిపోయారు? దొంగ ఓట్లు వేసుకుని గెలిచాడా? అంటే వేరే వాళ్ళు ఎలా గెలిచారు? అది సమయం వచ్చినప్పుడు మేము సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము క్యాంపెయిన్ చేస్తాం. క్యాంపెయిన్ చేసినప్పుడు అమ్మ స్త్రీలు బలం మీరే. అధికారంలోకి ఒక గవర్నమెంట్ రావాలన్నా, ఓ అధికారం గవర్నమెంట్ కూలిపోవాలన్నా ప్రత్యేకంగా ఆడవాళ్ళు కూడా గ్రహించండి. మన బిడ్డలను, మన తండ్రినో, మన పాపనో ఎవరైనా ఏదైనా అంటే మనం ఎంత రియాక్ట్ అవుతామో, మనం నమ్ముకున్న దేవుడి గురించి, మన కులం గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా అంతే స్పందిస్తే మేము ఎంతగానో ముందొచ్చి ఈ దాడులు జరగకుండా, ఈ ఇబ్బందులు రాకుండా మేము చూస్తాం. ఇది జానయ్య గారికి కూడా నేను రిక్వెస్ట్గా చెప్తున్నానండి. ఎలా అంటే ఈ ఉండి నియోజకవర్గంలో 7 చర్చిలు కూల్చారు. అంటే ఎందుకు కూల్చారు? అంటే హిందూ దేవాలయాలకి పర్మిషన్లు ఉన్నాయా? మందిరం ఎందుకు కూర్చోలి? ఇవాళ చాలా చోట్ల చాలా శివాలయాలు, రామాలయాలు, వినాయక గుళ్ళు చాలా రోడ్డు పక్కన ఉంటున్నాయి. మరి వాటికి పర్మిషన్ ఏమైనా ఉన్నాయా? వాటిలో ఎందుకు కూర్చోట్లా? మరి ఈ చర్చిల మీద ఎందుకు రఘురామకృష్ణరాజు గారు దాడులు చేయాలి? ఈ చర్చిల మీదే రఘురామకృష్ణరాజు గారు ఎందుకు దాడులు చేయాలి? ఆయన కారు వేసుకుని వెళ్తున్నప్పుడు చాలా కనపడుతూ ఉంటాయి హిందూ దేవాలయాలు రోడ్డు పక్కన కానీ, పోరంబోకు భూములు అవి ఎందుకు తీయట్లేదు? మరి ఎందుకు ఈ సేవకుల మీద, క్రిస్టియన్టీ మీద పడాలైనా? అది ఈ పండగలన్నీ అయిపోయిన తర్వాత సేవకులతోటి మేము రఘురామకృష్ణరాజు గారి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం. అయ్యా ఈ దాడులు ఏంటని మీరందరూ కూడా బాధ్యత కలిగిన వ్యక్తులైతే మేము పిలిపించినప్పుడు మీరందరూ సేవకులు రండి వస్తే ఈ రఘురామకృష్ణరాజు గారి ఇంటిని ముట్టడిద్దాం. సేవకులతో నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు సహకరించండి. ఏపీసీపీ తరఫున వెళ్ళాలనుకుంటున్నాను. శాంతియుత ర్యాలీగా వెళ్ళి ఏంటయ్యా ఇక్కడ సేవకులు ఏంటి, చర్చిలు ఏంటి, మందిరాలు ఏంటి, మీరు చేసే పని ఏంటని ఖండిద్దాం. ఇది పిలుపునిచ్చినప్పుడు మీరు అందరూ రండి.